వావ్ పట్లు, ఇది ఎంత అందంగా ఉంది. అవును మోటు, ఇది హైదరాబాద్ లోని ప్రసిద్ధ చార్మినార్. ఏమిటది? హైదరాబాద్ బిర్యానీ. అరే మోటు ఆగు, నన్ను కూడా తీసుకెళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం అందమైన విశాఖపట్నానికి వచ్చాం. సముద్రం ఎంత పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూడండి. మనం ఈ రోజు 3 అద్భుతమైన ప్రదేశాలు చూడబోతున్నాం. మీరు మాతో వస్తారా? సూపర్, పదండి. నమస్కారం ఫ్రెండ్స్, మీరు కూడా అలాంటి వీడియోలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? కానీ ఎలా చేయాలో తెలియడం లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇందులో ప్రతి స్టెప్ వివరించాను, కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. వీటికి ముందుగా చాట్‌జీపీటీ, యూట్యూబ్ క్రియేట్ అనే 2 యాప్లు కావాలి. మొదటిగా చాట్‌జీపీటీలోకి వెళ్ళి మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంది. ఎలానో చూద్దాం. మొదటిగా చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. నేను ఆల్రెడీ ప్రాంప్ట్ ముందుగానే ఇచ్చాను. సో ఆ ప్రాంప్ట్ నేను తీసుకుంటున్నాను. సో మీరు కావాలంటే మోటు పెద్ద ప్రాంప్ట్ అనేది మీరు కింద టైప్ అయినా చేయొచ్చు, లేదా వాయిస్ రికార్డ్ ద్వారా కూడా మీరు ఇవ్వచ్చు. అది మీ ఇష్టం, తెలుగులో అయినా ఇవ్వచ్చు. నేను ప్రాంప్ట్ ఆల్రెడీ నేను ముందే టైప్ చేశాను కాబట్టి అది టైప్ చేసినవి తీసుకొచ్చి ఇక్కడ నేను పేస్ట్ చేశాను. పేస్ట్ చేయగానే మనకి ఇట్లా మోటు పద్దులు చార్మినార్ హైదరాబాద్ బిర్యానీ అని మనకు ఒక స్క్రిప్ట్ అనేది జనరేట్ అయింది. ఈ స్క్రిప్టులో సీన్ బై సీన్ కావాలని అడిగాను కాబట్టి ఇది స్క్రిప్ట్ అనేది నాకు సీన్ బై సీన్ ఇచ్చింది. సీన్ 1 తర్వాత సీన్ 2, సీన్ 2 తర్వాత సీన్ 3, అలా మనకు ఒక్కొక్క సీన్ బై సీన్ వచ్చింది. ముందుగా మనం సీన్ 1 కాపీ చేద్దాం. సీన్ 1 స్టార్టింగ్ నుంచి సీన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంతవరకు నేను సీన్ 1 కాపీ చేశాను. కాపీ చేసి ఇప్పుడు నేను వైటీ క్రియేట్ అనే యాప్ ఓపెన్ చేశాను. వైటీ క్రియేట్ యాప్ అనేది ఇలా ఉంటుంది. వైటీ క్రియేట్ యాప్ ఓపెన్ చేయగానే మనకు పైన క్రియేటివ్, ఎడిట్, జనరేట్ వీడియో అని ఉంటుంది. మనం జనరేట్ వీడియో పైన క్లిక్ చేయాలి. జనరేట్ వీడియో పైన క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం అక్కడ కాపీ చేసినది ఇందులో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కింద జనరేట్ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా వీడియో అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా వీడియో జనరేట్ అవ్వడానికి మ్యాక్సిమం ఒక 10 to 20 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే వీడియో అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా కూడా ఓన్లీ 10 సెకండ్స్ మాత్రమే వీడియో జనరేట్ అవుతుంది. సో ఆ 10 సెకండ్స్ తర్వాత మళ్ళీ వీడియో అనేది ఏ విధంగా కొనసాగించాలనో కూడా నేను ఈ వీడియోలో చెప్పాను. అది ఎలాగో చూడండి. ఇప్పుడైతే మనకు ఫస్ట్ సీన్ అనేది క్రియేట్ అయింది. మోటు పద్దులు ల్యాండ్ అయ్యారు, హెలికాప్టర్ దిగారు. సో ఇప్పుడు మనకు సీన్ 1 అయిపోయింది. ఇప్పుడు సీన్ 2 కదా, సేమ్ అండి. సీన్ 2 కోసం చాట్‌జీపీటీలోకి వెళ్ళాలి. చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత మన లెఫ్ట్ సైడ్ ప్రాజెక్టులలో ఉంటాయి. అందులో మన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మనం రీసెంట్గా సెర్చ్ చేసిన స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్లో మన సీన్ 2 కావాలి కాబట్టి మన సీన్ 2 దగ్గరికి వచ్చి మన సీన్ 2 ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడ నుంచి సీన్ 2 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి వరకు మనం నీట్గా సీన్ను కాపీ చేయాలి. నేను ఇక్కడ సీన్ 1, సీన్ 2 స్టార్టింగ్ నుంచి సీన్ 2 ఎండింగ్ వరకు కాపీ చేశాను. కాపీ చేసి ఇప్పుడు వైటీ క్రియేట్లోకి వెళ్ళాను. వైటీ క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత కింద మనకు ప్రాజెక్ట్స్ అని ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయాలండి. వాటి మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే ప్రాజెక్ట్ చేశారో అవన్నీ ఉంటాయి. సో మన సెకండ్ ప్రాజెక్ట్ కాబట్టి సెకండ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే సెకండ్ ప్రాజెక్ట్ మీద ఇప్పుడు క్లిక్ చేస్తే మనకు ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ జనరేట్ వీడియో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చాట్‌జీపీటీలో కాపీ చేసిన ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేశారా? పేస్ట్ చేసిన తర్వాత మనకు కింద అప్లోడ్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంది కదా, అక్కడ మీరు రిఫరెన్స్ ఇమేజెస్ ఇవ్వచ్చు. బట్ నేను ఇక్కడ ఇవ్వాల, యాస్టేజ్ అది క్రియేట్ అవుతుంది కాబట్టి తర్వాత జనరేట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు సీన్ 2 అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సీన్ 2 అయిపోయింది కదా, సేమ్ అండి. సీన్ 3 కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. అది కూడా ఎలాగో చెప్తానండి. ఫస్ట్ సీన్ 2 అనేది క్రియేట్ అయ్యడం స్టార్ట్ అయింది. చూద్దామండి సీన్ 2 ఏ విధంగా క్రియేట్ అవుతుందో. సీన్ 2 అనేది మనకు క్రియేట్ అయింది. చూశారు కదా సీన్ 2 ఎలా క్రియేట్ అయిందో. ఇప్పుడు సీన్ 3 ఏ విధంగా క్రియేట్ అవుతుందో చూద్దాం. అంతలోకి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సేమ్ అండి, సీన్ 3 కోసం మళ్ళీ యాస్టీజ్గా మళ్ళీ మీరు మీ చాట్‌జీపీటీని ఓపెన్ చేయాలి. చాట్‌జీపీటీని ఓపెన్ చేసిన తర్వాత సేమ్ లెఫ్ట్ సైడ్ మీ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, మీ స్క్రిప్ట్కి సంబంధించేది, ఆ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సీన్ 3 కావాలి కాబట్టి మీరు సీన్ 3లోకి వచ్చి సీన్ 3 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి సీన్ 3ని కాపీ చేయడం స్టార్ట్ చేసి సీన్ 3 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అంతవరకు క్లియర్గా మీ సీన్ అనేది కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత సేమ్ అండి, మళ్ళీ
వైటీ క్రియేట్లోకి వెళ్ళాలి. వైటీ క్రియేట్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ కింద మనకు ప్రాజెక్ట్స్ అని ఉంటాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి దాని తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ని క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ప్రాంప్ట్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి కింద ఇక్కడ జనరేట్ అనే దాని మీద క్లిక్ చేయండి. అంతే. ఇప్పుడు సీన్ 3 కూడా క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయింది. అంతే అండి. ఇలా ఎన్ని వీడియోస్ అయినా మీరు సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు. మోటు పద్ధతుల వీడియో అనే కాదు, ఏ వీడియో అయినా సరే మీరు కార్టూన్స్ నేమ్స్ ఇచ్చి కార్టూన్ ఇమేజెస్ ఇచ్చి ఇలా వీడియోస్ క్రియేట్ చేయొచ్చు. మీ ఫేస్ ఇచ్చి కూడా మీరే సొంతంగా చేస్తున్నట్టు మీరే ప్రమోట్ చేసుకున్నట్టు కూడా వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు పూర్తి వీడియో ఎలా వచ్చిందో చూసేద్దాం. అయ్యో పట్లు, ఇదేనా హైదరాబాద్ లోని ప్రసిద్ధ ఈ వీడియో చార్మినార్? మీకు ఉపయోగకరంగా ఎంత అనిపిస్తే అద్భుతంగా ఉంది. నచ్చితే అవును ఒక లైక్ మోటు, చేయండి. ఇది హైదరాబాద్ ఇలాంటి మరెన్నో గుర్తింపు. ఉపయోగకరమైన కానీ నువ్వు వీడియోల వచ్చి కోసం బిర్యానీ మన తినకుండానే- ఛానల్ను ఫాలో అవ్వండి. పక్కన ఉన్న మోటు, బెల్ ఐకాన్ నెమ్మదిగా కూడా ముందు ఆర్డర్ నొక్కండి. చేద్దాం. కొత్త వీడియోస్ నమస్తే అప్లోడ్ సార్, చేసిన ఏం వెంటనే కావాలి? మీకు ఒక ప్లేట్ నోటిఫికేషన్ కాదు, వస్తుంది. రెండు కాదు, Thank you so హైదరాబాద్ much. చికెన్ Thanks for బిర్యానీ watching. 3 ప్లేట్ల. అవును, కానీ ఒకటి నాకు ఆహా, ఎంత మంచి వాసన. మెల్లగా తిను మోటు, బిర్యానీ ముందు స్పీడ్నే నా స్టైల్. అయ్యో నా చికెన్ పీస్, రా దాన్ని పట్టుకుందాం. నా చికెన్ పీస్ ఇవ్వు. జాగ్రత్త మోటు, పడిపోతావు. ఏ ఇప్పుడు ప్రశాంతంగా తిందాం. పట్లు, హైదరాబాద్ బిర్యానీ నిజంగా సూపర్. అవును మోటు, కానీ కడుపు నిండా తిన్నాకే ప్రయాణం. తర్వాతసారి హలీం కూడా తిందాం.